అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బయట హోటల్ స్టైల్లో ఉండే సూపర్ క్రిస్పీ కార్ని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకుందాం. సో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మీకు స్క్రీన్ మీద వేయడం జరిగింది. టీ టైంలోనైనా స్టార్టర్లోనైనా ఇది పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. సో ముందుగా మనం ఈ కార్ని వాటర్లో బాగా ఉడికించుకోవాలి. ఒక 80% ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోవాలన్నమాట. సో వాటర్ లేకుండా ఉంటేనే మనం వేసే కోట్ ఏదైతే ప్రిపేర్ చేస్తామో అది కార్న్స్కి పడుతుంది. సో ఇలా ముందుగా కార్న్ని నీళ్లు లేకుండా వడకట్టాలి. ముందుగా పెప్పర్ పౌడర్ అట్లనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 2 minutes పాటు ఉంచిన తర్వాత సో ఇప్పుడు మనం కార్న్ఫ్లోర్ పౌడర్ వేసుకున్నాం. కాస్త మైదా కూడా వేసుకున్నాం. 2 tablespoon to 3 tablespoon వేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలి. నీళ్ళు అవసరం లేదు, ఎందుకంటే కార్న్లో ఉన్న తేమ ఏదైతే ఉందో అది సరిపోతుంది. సో ప్రతి గింజకి కోటింగ్ బాగా కలిపేలా చూసుకోవాలి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత సో కడాయిలో నూనె వేడి చేసి మీడియం ఫ్లేమ్లో కార్న్ కొద్ది కొద్దిగా వేయించుకోవాలన్నమాట. ఒకేసారి మరీ ఎక్కువ వేయొద్దు, కడాయిలో సరిపోయేంత వరకు వేసుకోవాలి. అట్లనే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, స్క్రీన్ మీద కనిపించేటట్టు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా వేయించాలన్నమాట. సో తర్వాత టిష్యూ పేపర్ మీద వేస్తే ఏదైతే ఎక్సెస్ ఆయిల్ అనేది మనకు ఉంటుందో దాన్ని కాస్త మనం తీయగలుగుతాం. సో సపరేట్గా తీసుకుంటే మనకి చాలా మంచిది. సో ఇప్పుడే మనం రెస్టారెంట్ స్టైల్కి కన్వర్ట్ అవ్వబోతున్నాం. ఇంతవరకు యాజ్ యూజువల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. బట్ ఈ విధంగా కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని 2 tablespoons ఇలా ఎండుమిరపకాయలు, అట్లనే ఒక 5-6 సో కరివేపాకు రెమ్మలు, అట్లనే జీడిపప్పు ఇట్లా వేసుకున్న తర్వాత కాస్త పచ్చిమిర్చి 2 సన్నగా తరిగినవి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం కాస్త ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది రెస్టారెంట్ స్టైల్ బేసిక్గా. సో ఈ విధంగా అయిన తర్వాత మనం అంతవరకు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న క్రిస్పీ కార్న్ని అందులో వేసుకొని బాగా టాస్ చేయాలన్నమాట. సో దట్ ఆ ఆనియన్స్, ఆ మిర్చి ఫ్లేవర్ అన్నీ కూడా మన క్రిస్పీ కార్న్కి పర్ఫెక్ట్గా కుదురుతాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ డన్ అండి. ఇంకా సాల్ట్ తక్కువ అయితే వేసుకోవచ్చు, అట్లనే కారం కూడా వేసుకోవచ్చు, ఇంకా చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అడిషనల్స్, మీకు అవసరమైతే వేసుకోవచ్చు, ఆప్షనల్ మాత్రమే. సో చూసారుగా రెస్టారెంట్ స్టైల్ గోల్డెన్ కలర్ క్రిస్పీ కార్న్ రెడీ అవ్వడం జరిగిందండి. సో ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు. సో ఇంతవరకు నా వీడియోస్ చూసి ఫాలో అవ్వకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.